డిసిప్లిన్ అండ్ కన్సిస్టెన్సీ ఇంతకంటే ఈజీగా బేసిక్ ఎవరు చెప్పలేరు. నేను ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్‌తో చెప్తాను. ఇప్పుడు ఇదొక 1 లీటర్ ఆఫ్ వాటర్ బాటిల్. సో, కొంతమంది ఏంటంటే ఈ 1 లీటర్ ఆఫ్ వాటర్ బాటిల్‌ని ఒకేసారి తాగగలుగుతారు. ఇంకొంతమంది తాగలేరు. ఇప్పుడు మన లైఫ్‌లో డిసిప్లిన్, కన్సిస్టెన్సీ కూడా అదే. నువ్వు ఒకవేళ ఈ 1 లీటర్ ఆఫ్ వాటర్ బాటిల్ గనుక ఒకటేసారి తాగలేకపోతే నువ్వు ఒక గ్లాస్ హెల్ప్ తీసుకోవచ్చు. సో, ఈ వాటర్‌ని గ్లాస్‌లో పోసుకొని ఒక్కొక్క సిప్ తీసుకొని ఫినిష్ చేసుకోవచ్చు. ఒకవేళ ఈ గ్లాస్ ఫుల్ ఆఫ్ వాటర్ కూడా నువ్వు తాగలేకపోతే ఈవెన్ యూ కెన్ గో ఫర్ లైక్ ఏ స్మాలర్ గ్లాస్. సో, 1 లీటర్ ఆఫ్ వాటర్ బాటిల్, ఒక నార్మల్ గ్లాస్, దీనిలో కూడా తాగలేకపోతే ఇంకొక చిన్న గ్లాస్ కూడా. లైఫ్‌లో కూడా అంతే. బేసిక్‌గా నువ్వు చేయాలనుకున్న ప్రతి టాస్క్‌ని స్మాలర్ ఇంటర్వెల్స్‌గా, అంటే స్మాలర్ టాస్క్ గనుక నువ్వు డివైడ్ చేసుకోగలిగితే దట్స్ కాల్డ్ డిసిప్లిన్. ఇదే పర్టికులర్ టాస్క్‌ని నువ్వు రిపిటేటివ్‌గా చేస్తే దట్స్ కాల్డ్ కన్సిస్టెన్సీ. సో, డిసిప్లిన్ అండ్ కన్సిస్టెన్సీ 2 మన చుట్టూ మనతోనే ఉన్నాయి. బట్ థింగ్ ఏంటంటే సో కాల్డ్ సోషల్ మీడియా వచ్చిన తర్వాత మన రిటెన్షన్ స్పాన్ అనేది చాలా తగ్గిపోయింది. ఎంతలా తగ్గిపోయిందంటే 3 సెకండ్స్‌లో డిసైడ్ చేసుకోగలుగుతాం మనం. 3 సెకండ్స్‌లో ఫీడ్‌బ్యాక్ ఇవ్వాలి మనం. 3 సెకండ్స్‌లో రివ్యూస్ ఇవ్వాలి మనం. సో, మీరు డిసిప్లిన్ గానీ, కన్సిస్టెన్సీ గానీ మీ లైఫ్‌లో డెవలప్ చేసుకోవాలంటే ఎంత పెద్ద టాస్క్ అయినా గానీ దాన్ని చిన్న ఇంటర్వెల్స్‌గా లేకపోతే చిన్న టాస్క్‌గా డివైడ్ చేసుకొని ఫస్ట్ ఆ టాస్క్ ఫినిష్ చేసుకోండి. ఆటోమేటిక్‌గా కన్సిస్టెన్సీ, డిసిప్లిన్ అలవాటవుతుంది మీకు.